ఎర్లీ మార్నింగ్ లేవాల్సిన ప్లాన్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 8 అయింది. చాలా లేట్ అయిపోయింది. నైట్ లేట్గా పడుకున్నాం. సో ఇప్పుడు కాంచీపురం టెంపుల్కి వెళ్తున్నాం. అక్కడ నుంచి చూద్దాం ఇంకెక్కడికి వెళ్తాం. ఇక్కడ చెన్నైలో గీతమ్స్ అని ఒక రెస్టారెంట్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆథెంటిక్ చెన్నై సాంబార్ ట్రై చేద్దామని నేనైతే మెనూ అంతా చూసి అంతా తీసి కూడా లాస్ట్కి సాంబార్ ఇడ్లీ చెప్పాను. మినీ సాంబార్ ఇడ్లీ అనమాట. ఇక్కడ మినీ ఇడ్లీ అనేది చాలా ఫేమస్ అన్నమాట చెన్నైలో, నార్మల్ ఇడ్లీ కన్నా కూడా. సో ఇది వచ్చేసి కాంబో అన్న తీసుకున్నారు. ఇది నా మినీ ఇడ్లీ అనమాట. సీరియస్లీ సాంబార్ అయితే సూపర్గా ఉంది. చెన్నై సాంబార్ ఎంత బాగుంటుందో నాకైతే తెలియదు. ఈ హోటల్లో తిన్నది కరెక్ట్ చాయిస్ అని నేనైతే ఫీల్ అయ్యాను. అలాగే స్వీట్ కూడా రవ కేసరి చాలా బాగుంది. సో మెడ్రాస్ కాఫీ. 100 800 సార్. లేబర్ వేణుండ సార్. ఓకే, డూ ఇట్ ఫాస్ట్. ఓకే, డూ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కార్ తీసుకున్నాం కదా, ఏసీ ప్రాబ్లం కార్లో. ఈ వెదర్లో ఈ చెన్నైలో ఏసీ లేకుండా అవ్వట్లేదు. కాంచీపురం టెంపుల్ అయ్యాక ఇంకా ఏసీ మెకానిక్ షెడ్కి వచ్చాము. ఒకటి ఇక్కడ ఉంటాయి, లోకల్స్ చూపించారు. చూడాలి మరి ఏమవుతుందో. ఏసీ కూడా గ్యాస్ బాగానే ఉంది అంటున్నారు, అన్నీ బాగానే ఉంది అంటున్నారు. చూడాలి మరి ఏం ప్రాబ్లమో ఏమో. ఇది ఏ ప్రాబ్లం, i10 ఏసీ ఇంతనా లేదంటే ఇంకేమన్నా దీంట్లో ఏసీ ఫిల్టర్ ఇష్యూ ఉందా ఏంటో. క్లీన్ అయితే చేస్తా అన్నాడు. గ్యాస్ కూడా మళ్ళీ ఫుల్ బాట్ నింపుతా అన్నాడు. చూద్దాం, లెట్స్ సీ. ఫైనల్లీ అయిపోయింది ఏసీ. కూల్గా వస్తుంది, కొంచెం హ్యాపీ. ట్రిప్ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక కష్టం అబ్బా ఏసీ లేకపోతే ఈ హాట్ వెదర్. ఏఎస్ బాబుషా ఏదో కాంచీపురం శారీ షాప్ అంట. కొంటే ఓకే, కొనకపోతే వేస్ట్. ఇంత దూరం వచ్చి హోప్ఫుల్లీ మా అక్క వాళ్ళు కొంటారని అనుకుంటున్నా. లేదంటే ఇంత ఎండలో ఇంత దూరం వచ్చి వేస్ట్. పైగా ఏసీ కూడా పనిచేయలే, దానికి మళ్ళా బొక్క అది చేయించుకున్నాం. ఇట్స్ లైక్ టూ హాట్ అండ్ స్వెట్ టుడే. వాళ్ళు చీరల షాపింగ్ చేస్తున్నారు. నేను కింద సినిమాలో చూపించినట్టు మనకి వెంకటేష్ మూవీలో ఉంటుంది కదా, షాపింగ్కి వెళ్ళిన వాళ్ళకి ఒక బేకరీలో తింటూ 2 రోజులు 3 రోజులు ఉండిపోతారు. అలా అనిపించిన సీన్ నాకు. ఒక 15 years బ్యాక్ ఇలాంటి ఐస్ క్రీమ్ బండి ఇంటి ముందుకు వచ్చేది. సో అందులో బాల్ ఐస్ క్రీమ్ కోసం బాగా ఏడ్చి గొడవ చేసేవాడిని. సో మళ్ళీ నా చైల్డ్హుడ్ మెమరీస్ని తీసుకొచ్చింది అనమాట ఈ బాల్ ఐస్ క్రీమ్ అనేది. సో అంతే, ఒక్కొక్కసారి దీనికోసం నేను ఎంత గొడవ చేసేవాడినో. ఆల్మోస్ట్ వీక్లో 2-3 times మా అమ్మతో దెబ్బలు తిని మరీ తినేవాడిని ఐస్ క్రీమ్. చీరల షాపింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక ఆథెంటిక్ చిన్న మెస్ అనమాట. ఇక్కడ చెన్నై సాంబార్ ఇంకా రైస్ ట్రై చేద్దామని వచ్చాము. నేను కర్రీస్ ఏవి ఎక్కువ ముట్టుకోలేదు, బట్ సాంబార్ వేయించుకున్నాను అండ్ కలుపుకొని తిన్నా. సూపర్గా అంటే సూపర్గా ఉంది సాంబార్. సో ఇక్కడ మనకి బంగారు బల్లి, వెండి బల్లి అని 2 బల్లీలు ఉంటాయి అన్నమాట ఈ టెంపుల్లో. సో ఆ బల్లిని టచ్ చేస్తే మనం మన చేయితోని బల్లి మన మీద ఎన్నిసార్లు పడినా కూడా
ఏమీ జరగదు మనకి నెగిటివ్ అని చెప్పి అదొక నమ్మకం అనమాట. సో అక్కడైతే ఫోటోగ్రఫీ, వీడియో నాట్ అలౌడ్. సో ఈ గుడిలోనే అది ఉంటుందన్నమాట, వరదరాజస్వామి గుడి అని. సో ఇక్కడికి వెళ్తే మీకు ఆ బలిని టచ్ చేసుకోవచ్చు అనమాట. ఫైనలీ ఫుల్ జంక్ ఫుడ్ అంటే ఎట్లా నాకు మస్తు ఇష్టం, ఎలాగో స్ట్రీట్ ఫుడ్. అట్లనే మస్తు తిన్నా. ఫ్రైడ్ రైస్, లెగ్ పీస్, ఇంకా నాన్, అట్లే మళ్ళీ దానికన్నా ముందు లంచ్, స్నాక్స్ అన్నీ అయినాయి అన్నమాట. ఇట్స్ గుడ్ సో ఫార్. ఫైనలీ సాఫ్టీ. సో గైస్, ఈరోజు అయితే కాంచీపురం టెంపుల్కి వెళ్ళాం. మధ్యలో కార్ వేసి పాడైంది అండ్ ఫుల్ అంటే ఫుల్ ఇబ్బంది పడ్డాం. సో తర్వాత వరదరాజస్వామి టెంపుల్కి వెళ్ళాం. ఆ తర్వాత మధ్యలో లంచ్, స్నాక్స్, ఆ తర్వాత ఎండ్ ఆఫ్ ది డే మనం ఇప్పుడు వచ్చే ముందు ఆల్మోస్ట్ 12 దాటింది టైం. చాలా లేట్గా వచ్చాము ఈరోజు ఇంటికి. ఇప్పుడు వచ్చే ముందు మేము చెన్నై ఫుడ్ కోర్ట్ అని ఒకటి, ఫుడ్ స్టాల్ కోర్ట్ అని సంథింగ్ ఒకటి చూసాము. సో అక్కడ తిన్నాం. ఫుల్ అసలు ఫ్రైడ్ రైస్, చికెన్ లెగ్ పీస్ విత్ 2 రోటీ అండ్ 1 సాఫ్టీ ఐస్ క్రీమ్. మళ్ళీ యాజ్ ఆల్వేస్ మనకి సోడా. సో ఇవన్నీ అయిపోయింది. స్టమక్ ఫుల్ హ్యాపీ. ఇంకా చూడాలి రేపటి ప్లాన్ అయితే ఏం లేదు ప్రస్తుతానికి. మహాబలేశ్వరం వెళ్ళడం అవ్వలేదు బికాస్ వీళ్ళు మా అక్క వాళ్ళు షాపింగ్లో టైం అంతా అక్కడే అయిపోయింది. సో చూద్దాం రేపు అక్కడ నుంచి రేపు ఎక్కడ వెళ్తాం అనేది చెప్తానండి.